Please subscribe Telugu 7 Media. ఇన్స్పిరేషన్ అని ఎప్పుడు అంటుంటాను. షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ చిన్న చిన్న రీల్స్ అవన్నీ చేస్తూ నౌ ఈజ్ ఇన్ అ వెరీ బిగ్ పొజిషన్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సుహాస్. టైటిల్ ఈవెంట్ పెట్టాల్సి వస్తుందని అనుకోలేదు. జీవితంలో మాకు ఏది అంత ఈజీగా రాదు, సక్సెస్ అయినా సో అవును. ఇంతకీ మీరు సినిమా ప్రమోషన్ వెనకాల ఒక బలవంతుడు ఎవరు అంటే వంశీనందిపాటి గారు అనే పేరు మీరు చేసిన ఏ సినిమా టీం మెంబర్ని అడిగినా చెప్తారు. మీకు బలం ఎవరు? మీ లైఫ్లో బలవంతుడు ఎవరు? ఇంతమందిని పక్కన పెట్టుకుని అడిగితే మా వైఫే నా బలం. నా వైఫే నా బలం. వాసు గారు మీ పేరు చెప్తారనుకున్నానండి నేను. పర్లా, ఆయన అనుకోరా? అబ్బాయి బాగా మేనేజ్ చేసామంటాడు. అరే ఇరికిద్దాం అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ వంశీ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ మాకు నాటి టైటిల్ ఈవెంట్కి టైటిల్ సగమే పెట్టుకుని వచ్చిన హర్ష గారు కనిపిస్తూ ఉన్నారు. కన్ఫ్యూజ్ అయ్యారా అండి ఏం పెట్టాలని? లేదండి, చాలా అదే అంటే పబ్లిసిటీకి బాగుంటుంది కదా. టీషర్ట్ వేసుకొని సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు అదే వేసుకొని తిరుగుదాం అనుకున్నాను. సగం ప్రింటింగ్ అయ్యేసరికి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అక్కడితో ఆపాను. చాలా అని చెప్పా. దానికి వేరే రీజన్ ఉందిలేండి, ఆ తర్వాత చెప్తా. అవునా? స్టేజ్ పైన మంచి ఐడియా అది కూడా. ఓకే, సూపర్. మేము వెయిట్ చేస్తూ ఉంటాం. మీరు రెమ్యూనరేషన్ బాగా పెంచారు అనే టాక్ ఇండస్ట్రీలో బాగా నడుస్తుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ నేను ఉండడం వల్లే సినిమాలు సక్సెస్ అవుతున్నాయి అని, సంక్రాంతి విన్నర్ కూడా నేనే చేశాను నారీ నారీ నడుము రారి అని మీరు అంటున్నారు. రెమ్యూనరేషన్ పెంచారు అని మాకు తెలిసింది. సో అందులో నిజం ఎంత పెంచారు? ప్రీ రిలీజ్ ఫంక్షన్ల వల్ల ఎవరైనా రెమ్యూనరేషన్ పెంచుతారా? ఇంకా సినిమా రిలీజే అవ్వలేదు, ఆల్రెడీ ఇట్లా వచ్చాయి కదండి. అదొకే, ప్రీ రిలీజ్ లోనే రేటు పెంచేసి అంత భవిష్యవాణికి తెలియదు. పెంచలేదంటారు? లేదు. ఓకే, గోపి గారు నోట్ దిస్ పాయింట్. పెంచలేదంట. ఆయన కూడా పెంచలేదు. ఓకే, సరే. ఇంతకీ మీరు అంటే చాలా ఆడిషన్స్ ఇచ్చి ఉంటారు బిగినింగ్ స్టేజెస్లో కాబట్టి, ఎప్పుడైనా ఏదైనా ఆడిషన్ ఇస్తున్నప్పుడు ఆ సీన్ కానీ ఆ డైలాగ్ కానీ విన్నప్పుడు హే భగవాన్ ఏంటిది, హే బలవంత్ ఏంటిది అని అనిపించింది? యాక్చువల్గా నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను. ఆడిషన్స్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఒకే ఒక ఆడిషన్ ఇచ్చాను, అది కూడా చాలా దరిద్రంగా ఇచ్చాను. అది కూడా తేజ గారి దగ్గర. అక్కడికి వెళ్ళాక ఆడిషన్ అనే పదం కూడా తెలిసింది నాకు. అక్కడ సరిగ్గా చేయలేక ఏంట్రా బాబు కంగారు పడుతున్నావు, ఒకసారి ఒక వీడికి ఒక టాపిక్ ఇవ్వండి బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాడు అన్నారు. నేను బయటికి వెళ్ళి రూమ్కి వెళ్ళిపోయాను. ఒకటే ఒక ఆడిషన్ అంతే నా లైఫ్లో. తేజ గారి దగ్గర మీరు తప్పించుకుని బాగానే బయటకు వచ్చారు. ఓకే, సూపర్. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ఓకే, బొంగు చూసుకుంటాను. ఇప్పుడు దాకా చూసుకుని చాలదా? చూడండి ఎంత, అది సినిమాలో చూస్తే ఎంత బాగుంటది. ఇక్కడ చాలు. మీరు చూడండి ఆ డైలాగ్ బోర్డు. ఇది డైలాగ్ రిక్రియేషన్ అండి, సీన్ రిక్రియేషన్ కాదు, యాక్షన్ లేదు. ఓకే, ఇది నా చేతుల్లో లేదు, శివాని చేతుల్లో పెడుతున్నా. నాకు అసలు డైలాగే లేదు.
మాట్లాడిద్దాం కదండి అందరం పైకి వెళ్ళి. ఎందుకని అంటే చూసే వాళ్ళకి కూడా కొంచెం నిజం తెలిసి మొదటిసారి లోపలికి వస్తున్నాం, కుడికాలు ఏమన్నా లోపల పెట్టి రాను. అయ్యయ్యో, ఎవర్రా ఇది క్రియేట్ చేసింది రెండింటిని చేయాలని అనుకుంటూ ఉన్నాం అనమాట మేము. సో బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే టైటిల్. ఈరోజు మా నాట్ ఏ టైటిల్ ఈవెంట్కి మీరు స్పెషల్ గెస్ట్ కాబట్టి టైటిల్ చేంజ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి? అసలు డేట్ చేంజ్ అయిందా అనే కన్ఫ్యూజన్ కూడా మీకు ఏమైనా వచ్చిందా? అసలు ఏంటి, ఏం జరిగింది వెంటనే తెలియగానే? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు ప్రశ్నకి సమాధానం చెప్పడం పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది పెట్టాలంటే చాలా కష్టపడాలి మీరు. ఓకే, నేనేం ఇబ్బంది పెట్టాలనుకుంటున్నా? రెండోది మనకి అలవాటు కాబట్టి. అవును అవును. రెండోది కింద నాకు తెలిసినంత వరకు సుహాస్ అని ఒక యాక్టర్ నాకు పరిచయం అయిన విధానం కానీ ప్రేక్షకులకి పరిచయం అయిన విధానం కానీ ఇది సుహాస్ సినిమా. సో సుహాస్ సినిమాకి టైటిల్ మారుతా లేదా సెకండరీ, కానీ సుహాస్ సినిమా ఈ వీక్ వస్తుంది, దాని టైటిల్ ఏంటని కనుక్కునే పరిస్థితికి సుహాస్ ఇవాళ ఎదిగారు తప్ప ఈ టైటిల్ ఉన్న సినిమాకి సుహాస్ హీరో అనే పరిస్థితిలో లేదు. సో ఐ థింక్ ద కాంటెంట్ ఇన్ ద ట్రైలర్ అండ్ సుహాస్ ఆర్ స్ట్రాంగర్ ఇన్ ద టైటిల్. వావ్, వెరీ వెరీ వెల్ సెడ్ సందీప్ గారు. అండ్ ఎగ్జాక్ట్గా మీ ఆన్సర్ని రిఫ్లెక్ట్ చేస్తూ మా దగ్గర ఒక వీడియో ఉంది. సో ఆ వీడియో ఇప్పుడు చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ దట్ వీడియో ప్లీజ్? కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ. సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయిపోయింది. చాలా తక్కువ టైంలో మంచి రోజు అనుకుని డేట్ అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్స్. పబ్లిసిటీకి సరిపడా టైం ఉంటుందా లేదా అని ఏదో ఉడతా భక్తిగా నా వంతు ఒక టీషర్ట్ మీద టైటిల్ ప్రింట్ చేసుకొని సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు ఆ టీషర్ట్ వేసుకొని తిరుగుదాం అనుకున్నా. సరే ఇంకా ప్రింటింగ్ స్టార్ట్ అయింది. అవగానే ఫోన్ వచ్చింది, బ్రేకింగ్ న్యూస్, ఆపండ్రా అని ప్రింటింగ్ ఆపడం జరిగింది. సో ఇప్పుడు ప్రింటింగ్ చేస్తున్న వాళ్ళు నన్ను అడిగారు, ఏమైందండి ఇంకా భగవాన్ కొట్టాలి కదా? వద్దు అన్న. ఎందుకు? దానికి వేరే రీజన్ ఉంది, ఆ టైటిల్ ఇప్పుడు లేదు. కొన్ని ఏ టైటిల్ ఉందని, ఏదో ఒకటి ఉంటుందిలే అక్కడితో ఆపే అన్న. కాదండి, కింద భగవాన్ లేకపోతే జనం ఫీల్ అవుతారు కదా అన్నారు. ఫీల్ అవ్వరు అని చెప్పా. ఎందుకంటే భగవంతుడిని ఎత్తుకున్న పని రోజు మనుషులు చేసేదేగా. ఎంత వెతికినా కనబడిన వాడే భగవంతుడు అని అడ్జస్ట్ అయిపోతారు. అదొక రీజన్. రెండోది, విపరీతమైన భక్తులు ఉన్నారు అనుకుందాం, వాళ్ళేమంటారు, ఏ పేరు పెట్టి పిలిచినా భగవంతుడు పలుకుతాడు కాబట్టి అది భగవంతు కావచ్చు. సందీప్ కృష్ణ గారు చెప్పినట్టు హే సుహాస్ కూడా వర్కౌట్ అయిపోద్ది, ఏదైనా ఉండొచ్చు. పైగా మనకున్న ఒక ట్రెండ్ మనందరికీ తెలిసిందే, అద్భుతమైన టైటిల్స్ పెడతాం సినిమాలకి. ఫర్ ఎగ్జాంపుల్ జగదేక వీడు అతిలోక సుందరి అని టైటిల్ ఉంది. ఎంత మంచి టైటిల్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఇలాంటివి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ టైటిల్స్ పెట్టిన తర్వాత జగదేక వీడు అతిలోక సుందరి కాస్త JVAS అవుద్ది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు SVSC అవుద్ది. అంతెందుకు, మొన్న వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి ఆ ఆల్ఫాబెట్స్ కూడా పూర్తి వాళ్ళ MSG అంట. సో అలా అన్ని షార్ట్ ఫామ్స్లో వచ్చేస్తాయి కాబట్టి ఇది కూడా హే భగవాన్ అంటారు, హే భగవంత్ అంటారు అన్నది కూడా లేదు, హై అంటారు అనుకొని నేను హైకి ఫిక్స్ అయ్యా. సింపుల్గా ఏ మూవీ అంటే హై అని. సో ఆ విధంగా ఆ ట్రెండ్ అంతా కంటిన్యూ అవుతున్న ప్రాసెస్లో ఇప్పుడు నాకు తెలిసిన ఇంకా గొప్ప విషయం ఏంటంటే మారిన సినిమా టైటిల్స్ లిస్టు చూపించినప్పుడు అన్ని బ్లాక్ బస్టర్ హిట్సే. అంటే సినిమా బాగా నచ్చి ఈ టైటిల్ కూడా మార్చడం వల్ల ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఒక ఉద్దేశంతోనే ఆ టైటిల్ మార్చమని సలహా ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను. ఈ కథ విన్న దగ్గర నుంచి కూడా నేను నా క్యారెక్టర్ చెప్పడానికి మా డైరెక్టర్ గోపి నా దగ్గరికి వచ్చినప్పుడు నా క్యారెక్టర్ వరకు చెప్దామని పాపం ఆయన వచ్చాడు. మనకి రైటింగ్ అంటే కొంచెం పిచ్చి కదా, 2-3 క్వశ్చన్లు అడిగా. 45 minutes గాన్, షూటింగ్ ఆపి మరీ చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నేను ఒకటే అన్నా, ఈ సినిమా చెడిపోవాలి అంటే మీరు పెద్ద తపస్సే చేయాలి. మామూలుగా అయితే యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన తీరు తెన్ను ఎన్ని సర్ప్రైజ్లు అంటే ఇందులో ఏవేవి చెప్పాలో తెలియదు. ముఖ్యంగా
మొన్న టీజర్ కానీ ఒక ట్రైలర్ కానీ ఏదైనా చూసిన ఆడియన్స్ అందరికీ ఒక చిన్న కాదు చాలా పెద్ద క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఏంటంటే ఏదో బిజినెస్ అంటున్నారు, ఏం బిజినెస్ అని. నిజంగా కథ తెలిసినోడిగా నాకు గెస్ వర్క్లు ఎన్ని విన్నానంటే నాకు ఒక దగ్గర చిన్న షాకింగ్ కూడా అనిపించింది. మొన్న వచ్చిన దాంట్లో నా క్యారెక్టర్ వచ్చి ఇటువంటి బిజినెస్లు నడవడానికి వీలు లేదు అని అంటున్నప్పుడు గ్యాంబ్లింగ్, అక్కడ ఏదో మందు ఇవన్నీ చూపిస్తుంటే ఒక 2-3 అడగడం కూడా జరిగింది. అదే ఫైనల్గా అని అది కాదు అని చెప్తే అసలు ఏంటని అడుగుతాడు. సరే అడిగితే మనం చెప్పేస్తాం ఏంటి, అదేం చెప్పలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఈ క్యూరియాసిటీతో 50% వచ్చే ఆడియన్స్ ఆ కథ విని ఆ సర్ప్రైజ్ చూసి దానితో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తూనే అద్భుతమైన ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. అది మాత్రం నిజంగా స్టన్నింగ్. చాలా కాలం పాటు నిలబడిపోయే సినిమా అన్న విషయం నాకు ముందే తెలుసు. ఇప్పుడు ఈ టైటిల్ రిఫరెన్స్లు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా అర్థమైపోయింది. ఇది 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 అన్డౌటెడ్లీ అండ్ ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ విత్ హైలీ ఎమోషనల్ డ్రామా. ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే సుహాస్ అతని నేను నిజంగా మెచ్చుకోకుండా ఉండలేము. ఎందుకంటే సందీప్ కిషన్ గారు చాలా బాగా చెప్పారు. అది అంటే నేను అంత బాగా చెప్పలేకపోతున్నాను. బట్ అతను నోయింగ్ హిమ్ అండ్ సినిమా గురించి అన్నీ చూసిన వ్యక్తి కాబట్టి సుహాస్ పట్టుకుందల బంగారం అవుతుంది అని అనుకునే రోజుల్లో తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన పట్టుకుందల బంగారం అవదు, ఆయన బంగారాన్నే పట్టుకుంటాడు. సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అన్నది ఎంత కీలకమైన రోల్ ప్లే చేస్తుందో ప్రతి యాక్టర్కి తెలుసు. అందరూ మంచి సినిమా చేయాలని అనుకుంటారు, అన్ని నమ్మకాలతో దిగుతాం, కానీ ఏది ఎలా అవుతుందో తెలియదు. ఇటువంటి కాంపిటీషన్లో ఇటువంటి ఇన్సెక్యూరిటీలో ఏమి చేప కింద నీరులాగా మెల్లగా ఒక సుహాస్ కానీ ప్రియదర్శి అఫ్కోర్స్ లేకపోయినా గురించి చెప్పొచ్చు కదా, మంచి దీంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా అటువంటి వాళ్ళ సినిమాలు అనేటప్పటికి డెఫినెట్గా ఆ టైటిల్ ఏంటి అన్నది ఎవరో చూడరు. ఇది సుహాస్ సినిమా అనుకుని వెళ్తారు. ఇంకొక అద్భుతమైన సర్ప్రైజ్ ఏంటంటే కాత్యాయని అలాగే పిలవాలని ఇష్టపడతాను అమ్మాయిని. ఎంత వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటే ఇక సుదర్శన్ కానీ, ముఖ్యంగా సుదర్శన్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు, ముఖ్యంగా నరేష్ గారు అండి. ఆయనతో ట్రెండ్ నడుస్తుంది ఈ మధ్య. ఏంటి రెండో పెళ్ళి అని అడిగితే మన పండుగకు వచ్చిన సినిమాలు కాదు మళ్ళీ పెళ్ళి అంట, దానికి క్లాప్సే. ఆయన పెళ్లి గురించి సపోర్ట్ చేసిన క్లాప్సే, విడిపోతున్న క్లాప్సే, ఆయన ఏం చేసిన క్లాప్సే. పక్కన పెడితే ఎమోషన్స్ పరంగా ఆయన లైనప్ అంతా చూస్తున్న ఒక యాక్టర్గా కో యాక్టర్గా అసలు ఎంత బాగుందంటే, అంటే కొంతమంది యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో అంటే అది గ్యారంటీగా ఆడేస్తుంది ఆ నమ్మకం కలిగించే యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాకి ఇటువంటి కథకి అంటే హైలీ ఎమోషనల్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వీటన్నిటితో పాటు డ్రామా మొత్తం ఏవేవి ఉండాలో అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని చాలా బ్రహ్మాండంగా ఎలివేట్ చేసే మ్యూజిక్ వివేక్ సాగర్. ఈ రాక్డ్ ఇట్ మామూలు కాదు. అతనికి స్పెషల్ అప్రిసియేషన్ స్పెషల్ మెన్షన్ ఈ మూవీలో ఉంటుంది. అఫ్కోర్స్ అన్నిట్లో ఉంటాయి, కానీ ఇది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇట్స్ నాట్ అ ప్రమోషన్, ఇట్స్ అ ప్రామిస్. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. సూపర్. హర్షవర్ధన్ గారు రెడీగా ఉన్నారు. సో బేసిక్లీ మా ఫ్రెండ్ అడిగాడు కాబట్టి నేను ఈ సినిమా ఆడకపోతే నేను మళ్ళా సినిమాలు చేయను అని నేను అన్ను. ఈ సినిమా ఆడకపోతే నేను మళ్ళా ఇలా మైక్ పట్టుకుని నేను మాట్లాడను అని నేను అన్ను. కానీ నేను ఒకటే చెప్తాను, నేను ఒకటి చేసి చూపిస్తాను. ఇప్పుడు నాకు ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో నేను ఇప్పుడు చేసి చూపిపోతున్నాను. ఒకసారి జేసిట్రా గోపి గారు ప్లీజ్. సో ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే గోపి గారికి లైవ్లో నేను మా ఫ్రెండ్ నరేంద్ర మేమిద్దరం కలిసి నేను గోపి గారికి నేను నరేంద్ర గారు చెక్ ఇవ్వబోతున్నాం నెక్స్ట్ మూవీకి. సార్ మనం హిట్ కొట్టబోతున్నాం, సెకండ్ మూవీ మీరు మాకు చేయబోతున్నారు. సో వీఆర్ అంటే వెరీ 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 ప్రౌడ్ టుడే దట్ యూ హ్యావ్ గివెన్ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ టు బోత్ ఆఫ్ అస్. సో దిస్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్. ఇది మా సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇది. సో దిస్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్. అండ్ అట్లానే వాసన ఇక్కడికి రాలేకపోయారు. థ్యాంక్ యూ వాసన ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ. అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు అమ్మాయి శివాని నాగారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. మా స్పెషల్ గెస్ట్ సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కైండ్ ఆఫ్ యూ ఫర్ సచ్ నైస్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. చాయ్ బిస్కెట్ టీం అందరికీ కూడా, సందీప్ గారు అండ్
అనురాగ్ గారు, దివ్య గారు చాలా మంచిగా అనిపించింది మీరు వచ్చినందుకు. సుహాస్ జర్నీ వాళ్ళని చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది. ఈ సినిమా టైటిల్ మారగానే ఫస్ట్ టెన్షన్ పడ్డానండి. అందరూ మా టీంలో అందరూ టెన్షన్ పడ్డాము. కానీ హే భగవాన్ మూవీ టైటిల్ ఆ భగవంతుడే బలాన్ని ఇచ్చాడేమో, అందుకే హే బలవంత్గా మారింది. ఆ బలంతోనే Feb 20th మేము మా సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. మీరు అందరు కలిసి చాలా హ్యాపీగా వచ్చి చూడొచ్చు. చాలా నచ్చుతుంది మీకు, చాలా నవ్వుకుంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు, మాట్లాడుకుంటారు మా సినిమా గురించి. ఫాదర్ సన్ సెంటిమెంట్ కానివ్వండి, ఫ్యామిలీ బాండింగ్ కానివ్వండి, ఒకరి కోసం ఎలా నిలబడాలి అనేది మా సినిమా చెప్తుంది. ఈ అన్ని ఎలిమెంట్స్తో పాటు ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్ గ్యారంటీడ్, అన్లిమిటెడ్ ఫన్ గ్యారంటీడ్. మా వంశీనందిపాటి గారికి, బనీవాస్ గారికి, నరేంద్ర గారికి స్పెషల్ థ్యాంక్స్. వంశీ గారైతే ఇప్పుడు ఎగ్జామ్ ముందు రోజు ఏమి రాని స్టూడెంట్ లాగా ఫీల్ అవుతాను నేను. ఆయన ఇంత పెద్ద లిస్ట్ ఇస్తారు, సార్ లిస్ట్ తగ్గించండి సార్, నాకు లిటిల్ హార్ట్స్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, కానీ ఇందులో ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ అవుతుంది, టెన్షన్ కూడా అలాగే పెరిగిపోతుంది. కానీ సార్ నాకు తెలిసి అందుకే అనుకుంటా సార్ మీరు అంత బలంగా కోరుకుంటారేమో, లేదు ఈ సినిమా హిట్ అయి తీరుతుందని. అండ్ హిట్ అవుతుంది సార్, ఐ నో సార్. మా గోపి గారికి, నరేంద్ర గారికి తెలుగులో ఇది ఫస్ట్ డెబ్యూ చాలా స్పెషల్. అంతే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మీ ఇద్దరికి కోరుకుంటున్నాను. గోపి గారు మీరు చాలా 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 స్వీట్, చాలా సపోర్ట్ చేస్తారండి. ఎప్పుడు నాకు నేను వర్క్ చేసిన 3 డైరెక్టర్లు కూడా డెబ్యూ డైరెక్టర్లు, అండ్ వెరీ స్వీట్, వెరీ సపోర్టింగ్. నేను చాలా లక్కీ ఫీల్ అవుతాను అలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేసినందుకు. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్వరాజ్ గారు, హెబ్రాన్ గారు, విక్కీ గారు, గోపి గారు, రాజు గారు, అందరూ వీళ్ళు అసలు డే అండ్ నైట్ ఎలా కష్టపడ్డారండి. నిద్ర పోవడం అనేది మర్చిపోయారేమో, అలాగే భోజనం చేయడం కూడా మర్చిపోయారేమో, అలా డే అండ్ నైట్ వర్క్ చేశారు. మా ప్రొడక్షన్ టీం నుంచి రమణారెడ్డి గారు, యుగేందర్ గారు, అసలు వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ అసలు ఎలా మేనేజ్ చేశారో తెలీదు. ఆపర్చునిటీ ఇచ్చారు ఇంటర్వ్యూలో. సో థ్యాంక్ యూ సో మచ్. మా యాక్టర్స్ అందరికీ, శ్రవంతి గారికి, లావణ్య గారికి చాలా బాగా చేశారండి వాళ్ళు. తెలుగు అమ్మాయిలు బాగా చేస్తారు, ఎగ్జాంపుల్స్. ధీరజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. చాలా బాగా చెప్పారండి. మీరు అన్నట్టే, మీరు ప్రామిస్ చేసినట్టే అంబాజీపేట తర్వాత మా ఇద్దరు కాంబినేషన్లో ఇది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ గారు మా నాన్న క్యారెక్టర్ ప్లే చేశారు. సార్ ఐ లవ్ యువర్ స్పీచ్ సార్, ఎంత బాగా మాట్లాడారు సార్ మీరు అసలు. అంతే అంతే సార్, అంతే. నరేష్ సార్, హర్ష సార్ అండ్ అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళు ఎంత సీనియర్ యాక్టర్స్ అయినా సెట్ మీద అసలు ఫ్రెండ్స్లానే ఉంటారు. అస్సలు ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ అనేది ఉండదు. ఐ థింక్ వాళ్ళ ప్రొఫెషనల్ ఎథిక్స్ వల్లనో, వాళ్ళు పని చేసిన ఎక్స్పీరియన్స్ వల్లనో అంత హంబుల్నెస్, అంత గ్రౌండెడ్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లవ్లీ ఎక్స్పీరియన్స్. ఇకపోతే మా సుదర్శన్, మా బంక గారు, సుదర్శన్ గారు మా బంక. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సింగింగ్ అండి, చాలా బాగా పాడతారు మీరు. మా సినిమాలో కూడా ఒక చాలా ఇంపార్టెంట్ బిట్ పాడారండి, అది మీకు ఆయన స్పీచ్ మళ్ళీ ఇప్పుడు పాడి చూపిస్తారు. బట్ జోక్స్ అపార్ట్, సుహాస్ నాకు ఎంత క్లోజ్ అయ్యారో అంతే క్లోజ్ నాకు సుదర్శన్ గారు అయ్యారు. హౌ స్వీట్ హీఈస్ అండి, ఎక్కడ చూసినా వెరీ కంఫర్టబుల్ టు బీ అరౌండ్ దెమ్ అండి. ఒక సీన్ని కంఫర్టబుల్గా కామెడీ పండించాలంటే అంతే ఈజీగా వర్క్ చేసే స్కోప్ ఉండాలి మన కో యాక్టర్స్తో. సో ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ సుదర్శన్ గారు. ఇంకా చాలా సినిమాలు చేయాలి మనం. ప్రశాంత్ గారికి, మిథున్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్లీ మా సుహాస్తో ఖచ్చితంగా ఇది చాలా చాలా స్పెషల్ సినిమా. నాకు ఇంకా గుర్తుంది, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒక ఈవెంట్లో నేను చెప్పాను,
మనం ఇంకా చాలా బ్లాక్ బస్టర్లు చేయాలి, లేదా నువ్వు చేసిన ప్రతి బ్లాక్ బస్టర్లో నేను ఉండాలి, గుర్తుందా? దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ అ కైండ్ ఫిల్మ్ అండి. చాలామంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మా యాంకర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రేమనిస్తారండి ఆడియన్స్, అంతే ప్రేమ కొంచెం ఎక్స్ట్రా మా సినిమాకి ఇవ్వండి. Feb 20th ఏ బల్వంతో ఎంటర్టైన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇంత క్యూట్గా చేశాను ఇందాక సూపర్ హిట్ అన్న సాంగ్ ధీరస్ గుర్తుంటే నీకు. థ్యాంక్ యూ శివాని. నేను ఇక్కడ ప్రమోషన్స్లో వీళ్ళందరూ నాకు దొరుకుతారు కానీ ఒక్కరు మాత్రం దొరకరు నాకు. హర్ష గారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అంటే ఈయన నాకు లీడర్ సినిమా గుర్తుంది కదా, లీడర్ సినిమాలో అందరూ మీలో ఒక లీడర్ని చూస్తున్నాను సార్ అని అంటారు కదా, అందరు రానా గారు ఇంక చూస్తూ ఉంటారు, నేను మాత్రం హర్ష గారు ఇంక చూస్తా. ఈయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అలా ఎలా ఇస్తారంటే ఎక్స్ప్రెషన్స్ ఈయన అంటే సూపర్ సార్. ఈ మూవీలో కూడా ఇరక్కొట్టేశారు. ఇట్లా మమ్మల్ని ఎప్పటి నుంచో అలరిస్తున్నారు, అమృతం టైం నుంచి మమ్మల్ని అలరిస్తున్నారు సార్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్ సార్. థ్యాంక్ యూ. సుదర్శన్ జోక్ వేసినప్పుడు కొంచెం నవ్వు ఎక్కువ ఎందుకు వచ్చిందంటే సుదర్శన్ అంటే చాలా ఇష్టం, మీరు చాలా రోజుల నుంచి పరిచయం కాబట్టి ఆ టైమింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే, అందుకు కొంచెం గట్టిగా ఎక్కువ నవ్వాను. బియాండ్ దాట్ ఫస్ట్ స్టేజ్ మీద పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. ఇందాక ఏసీ చలికి ఆల్మోస్ట్ చచ్చిపోయాను. రెండోది ఇక్కడ మేమందరం స్టేజ్ మీద మాట్లాడుతుంటే వచ్చిన అటెండెన్స్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు అక్కడ తింటున్నారో వాళ్ళందరికీ నా దిష్టి తగులుద్ది. ఎందుకంటే నాకు ఆకలేస్తుంది, అందరికీ ఆకలేస్తుంది, బట్ మీరు మాత్రం సోలోకి వెళ్తుంటున్నారు. దిష్టి మీకే చెప్పేశా. నెక్స్ట్ ఈవెంట్కి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. 1 by 1 వస్తా. చాలా ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ప్రిపేర్ అయింది 2 విషయాలే. మెల్లిగా స్లోగా మాట్లాడాలి, అందరికి అర్థమయ్యేలా. రెండోది ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి నాకు పర్సనల్గా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, ఎవరి గురించి మర్చిపోకుండా తప్పకుండా చెప్పాలి. ఈ టీంలో ఉన్న వాళ్ళు నాకు బాగా పరిచయం చెప్పాలంటే సుహాస్, సుదర్శన్, ధీరజ్ గారు. బియాండ్ దట్ అందరూ నేను వాళ్ళ గురించి తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప, అలాగే వివేక్ గారు ఇది తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప ఎక్కువ ఇంటరాక్షన్ నాకు కుదరలా. సో ఫస్ట్ బిగిన్ విత్ బన్నివాస్ అన్న. నాకు ఎప్పటి నుంచో బాగా క్లోజు, ఇష్టం ఎందుకంటే నాకు బన్నీ అన్న అంటే బాగా ఇష్టం. ఆ కేస్ స్టడీ చేస్తే బన్నీ అన్న తన కెరియర్లో ఎంత ఎఫర్ట్ ఉంటుందో అంత ఎఫర్ట్ వాసనది ఉంటుంది. సో నాకు ఒక రకమైన ఒక వెరీ ఇన్స్పైరింగ్ ఫిగర్ ఫర్ ద ఎఫర్ట్ హీ పుట్స్ ఇన్ టు మేకింగ్ సంథింగ్. దాని తర్వాత ధీరజ్ నాకు ఎప్పటి నుంచో ఆయన ఫ్రెండ్. వీళ్ళు టీమ్గా చేసుకుంటూ వచ్చే సినిమాలన్నీ చూసారంటే అది గర్ల్ ఫ్రెండ్ అయినా, అంబాజీపేట అయినా, ఇప్పుడు మన కపుల్ ఫ్రెండ్లీ అయినా, నన్ ఆఫ్ దెమ్ రెగ్యులర్గా మార్కెట్లో ఏదైతే వర్కౌట్ అవ్వదు అని అందరూ చెప్తారో అలాంటి సినిమాని వాళ్ళు ఎత్తుకుని దాన్ని తీసుకొచ్చి చేస్తున్నారు. వంశీ నాండపాటి గారు నాకు గత 6 నెలలు 8 నెలలుగా బాగా ఎక్కువ వినిపించే పేరు. మార్కెట్లో ఎలాంటి సినిమా ఆడుతుందని తెలిసి దాన్ని చేయడం ఒకటి, మనకి నచ్చిన సినిమాని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించడం రెండోటి. ఈ రెండో రకం ప్రొడ్యూసర్ నాకు బాగా ఇష్టం. ఫస్ట్ ప్రొడ్యూసర్గా తన సినిమా మీద ఒక గర్వం, ఒక చిన్న బలుపు ఉండాలి. అంటే నేను పూర్తి నిజాయితీతో సినిమా చేశాను, ఇది అందరికీ నచ్చాలని, అది ఆయనలో ప్రతిసారి కనిపిస్తుంది. మళ్ళీ ప్రొడ్యూసర్ రెడ్డి గారికి ఐ రియలీ లైక్ ఇట్ దట్ మీరు బెంగళూరు నుంచి వచ్చి, ఇందాక డైరెక్టర్గా చెప్తుంటే కూడా విన్నాను, మీరు బెంగళూరు నుంచి వచ్చి ప్రతి ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు అని. ఒక యంగ్ టీమో, ఒక కొత్త టీమో ప్రొడక్షన్లోకి, డైరెక్షన్లోకి వచ్చినప్పుడు దే ప్రైమర్లీ కమ్ బికాస్ ఆఫ్ అ క్రేజీనెస్ ఆన్ దిస్ జాబ్ అండి. దాని మీద ఒక పిచ్ ఉంటుంది, ఆ పిచ్చిని నేను బాగా ఎంజాయ్ చేయాలి అనుకుని ఉన్నాయన్నీ పెట్టుకుని వస్తారు. సుహాస్ నాకు ఎప్పుడు సుహాస్ అంటే చాలా ఇష్టం. తన చాయ్ బిస్కెట్ రోజుల నుంచి నేను తను ఫాలో అవుతున్నా. తన ఫిల్మ్స్ ఆల్మోస్ట్ 90% ఫిల్మ్స్ ప్రతిదీ నేను చూశాను. అండ్ నాకు తన పర్ఫార్మెన్స్ అన్నా, తన అర్నెస్నెస్ అన్నా, ప్రతిసారి తన ఎఫర్ట్ దానికి కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఇందాక ఐ థింక్ సందీప్ చెప్పినట్టు తను ఒక కథను నమ్మి దాన్ని ప్రేమించి తీస్తున్నాడు, చెప్పాలనుకుంటున్నాడు అనే ప్రయత్నం ప్రతిసారి నాకు అనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఆడియన్స్ అది నోటీస్ చేస్తున్నారనే నమ్మకం నేను ఎప్పుడు పెట్టుకుంటాను. ఒక వ్యక్తి నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ నోట్ చేస్తారు. ఇందాక నేను అడిగినప్పుడు టైటిల్ మారుతుంది కదా, హే భగవాన్ నుంచి హే బలవంత్ అన్నప్పుడు నేను చాలా నిజాయితీగా, చాలా జెన్యున్గా చెప్పాను, ఈ సినిమా టైటిల్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఈ ఫ్రైడే సుహాస్ సినిమా వస్తుంది. అండ్ సుహాస్ సినిమా అంటేనే తప్పకుండా ఎంతో కొంత కొత్తగా ఉంటుంది. తన ఎఫర్ట్ 200% పెడతాడు. నిజాయితీ అనే ఫిల్మ్ అవుద్ది అనే నమ్మకం గత 10 ఏళ్ళలో సుహాస్ చాలా స్ట్రాంగ్గా
ఆడియన్స్లో గెలుచుకున్నాననే నమ్మకం నాకుంది. నాదైతే గెలుచుకున్నాను. నేనైతే సుహాస్ సినిమా అంటే తప్పకుండా నేను చూడాలనుకుంటా. అలాగే డైరెక్టర్, ఆయనకి ఫస్ట్ ఫిల్మ్ అయినా మీరు మాట్లాడిన మీ స్పీచ్లో వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ, మీ ఎఫర్ట్ కానీ, మీరు ఏం చెప్పాలనుకున్న అనే ప్రయత్నం కానీ చాలా బాగా అర్థమైంది. ఆ చెక్లో ఉన్న నెంబర్ నేను చూశాను. ఇందాక వంశీ గారు ఎన్నోటి చెప్పాను, ఆ నెంబర్ చెప్పుంటే బాగుండండి, బాగా వైరల్ అయ్యేది అనేది. నిజంగా మంచి నెంబర్ ఇచ్చారండి అడ్వాన్స్ చెక్ కింద. తప్పకుండా మనం అప్రిషియేట్ చేయాలి. అంటే నిజంగానే ఆయన సినిమా బాగా తీశారనే మీనింగ్. నెక్స్ట్ ఈ సినిమా ప్రోమో వచ్చిన దగ్గర నుంచి నాలో కూడా ఎప్పుడు అసలు నేను ఫస్ట్ ఈ ప్రోమో చూడగా అసలు ఏంటి బిజినెస్ నేను కనుక్కున్నాను. అంటే కొంచెం సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి నాకు ఆ బిజినెస్ ఏంటో తెలిసాక 10 నిమిషాలు నవ్వుకున్నాను. సో మీరు చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఒక షార్ట్ ఫిల్మ్లో మళ్ళీ తీస్తున్నారనే కాన్ఫిడెన్స్ నాకు అనిపించింది. వాళ్ళు సినిమాని ప్రమోట్ చేసిన విధానం కూడా ఎప్పుడు ఏం చెప్పాలి, ఎంత చెప్తే క్యూరియాసిటీ వస్తుంది. ఈవెంట్ అనేది ఎలాగో జరుపుతారనండి, దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనొచ్చు, ఆడియో ఫంక్షన్ అనొచ్చు, బట్ నాట్ ఎ టైటిల్ చేంజ్ ఈవెంట్ అని పెట్టడం, అదొక డిస్కషన్ పాయింట్ చేయడం. ఐ లవ్ ద ఇంటెంట్ అండ్ ద ఎఫర్ట్ ఇన్ ద ఫిల్మ్. హీరోయిన్ శివాని గారు ఇందాకే చెప్పాను, నాకు తన డయలెక్ట్ తెలుగు మాట్లాడే విధానం చాలా ఇష్టం. తన హైదరాబాదీ తెలంగాణ తెలుగు మాట్లాడతారు. నాకు ఆ తెలుగు కొంచెం సరిగ్గా ఇంకా రాదు, నేను నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. సో అది చాలా అందంగా ఎక్స్ప్రెషన్తో ఎవరైనా బాగా మాట్లాడినప్పుడు నాకు చాలా ఇష్టం. నేను లిటిల్ ఆర్ట్స్లో కానీ ఇందాక ఆవిడ మాట్లాడినప్పుడు కానీ కూడా నోటీస్ దట్ లాట్, ఐ రియలీ లైక్ ఇట్ లాట్. ఆల్ ది బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ వర్కింగ్ వెరీ బిగ్ టైమ్ ఫర్ యూ. సుదర్శన్, నాకు సుదర్శన్ చాలా ఇష్టం. లిటరలీ సుదర్శన్ ఉన్న సినిమాలన్నింటిలో తను ఇంకో హీరో క్యారీ చేసినట్టే తన సినిమాని క్యారీ చేస్తుంటాడు. మాకు వివాహ భోజనంలో కూడా ఉన్నాడు, A1 ఎక్స్ప్రెస్లో కూడా నాతో ఉంటారు. అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది తొందరలో నేను సుదర్శన్ని కూడా హీరోగా చూడాలని కోరుకుంటున్నాను. ఆ స్పీచ్ బోరింగ్ ఉంటుంది, సో నేను తొందరగా కానీ చేస్తా. బట్ ఫస్ట్ ఇక్కడ వచ్చిన మూవీ సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరు మీడియా వాళ్ళందరూ కానీ, ఆల్ ది ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రో, థ్యాంక్ యూ సందీప్ ఫర్ కమింగ్. ఇంకా అందరూ హూఎవర్ ఇస్ హియర్, ఆన్సెంబుల్ కాస్ట్ ఉంది ఇక్కడ. ఎవ్రీబడి అంటే సినిమా చూసా కాబట్టి నేను ఐ థింక్ చింపేశారు అందరూ. ఇట్స్ వెరీ వెరీ ఫనీ. And Gopi, I have to congratulate you. First movie, I know we had a crazy ride. Can I think last month మనం చూసుకున్నప్పుడు we were both happy. I think that's what matters. And producer గారికి, బిఎన్ రెడ్డి గారికి, sir, congrats, this is your first film and మీరు ఇంకా చాలా చేస్తారని తెలిసింది. సో అండ్ ఆల్ ద టెక్నికల్ టీమ్, కృష్ణకాంత్ గారు ఇక్కడ లిరిక్స్, ఇంకా ఐ థింక్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మిస్సింగ్. విప్లవ్, గ్రేట్ జాబ్ man. So thank you so much. I think 20th you guys will be entertained. Thank you. గుడ్ ఓల్డ్ డేస్ అన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి. I should probably first ఒక disclaimer ఇవ్వాలి. I'm here only as Suhas's friend today. నాకు సినిమాకి సంబంధం లేదు, but I'm so glad that I'm here. నేను ఇన్వైట్ చేసినప్పుడు కూడా I was like అంటే like what will I exactly say అనేది కొంచెం I was hesitant, but then I come here and it's all people that I know, it's all people that I've worked with, and it's all people that I love and adore. So really happy to be here. I hope the film does well, and and it's just all good wishes to Gopi, to Shivani, as you all know, as Katyayani, and I think Suhas గురించి అంటే మా వాడి గురించి మేము పొగిడితే బాగోదేమో అంత, బట్ యాజ్ యూ ఆల్ నో, ఆల్వేస్ గుడ్ విషెస్ ఫర్ హిమ్, అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఐ am also waiting to watch the film in theaters. Thank you. సూపర్. చాలా రోజులైంది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ లేకుండా మాట్లాడదాము ఈరోజు. ఫస్ట్ రీకాల్ ఇలా అందరం ఒకటే స్టేజ్ మీద ఉంటే వచ్చింది ఏంటంటే, చాలా ఏళ్ల క్రితం ఫ్యాన్ ఫెస్ట్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ మీద ప్యారడీ చేశాము. ఇది కొంచెం గుర్తొస్తుంది. మీ రోల్ నేను చేశాను మంజుష గారు. సో అది ఫస్ట్ మెమరీ. బట్ ఇవాళ నిజంగా మళ్ళీ ద లాస్ట్ టైం వీ వై హియర్, ఈ టీం ఇక్కడ ఉన్నది కలర్ ఫోటో ప్రీ రిలీజ్కి. సో అది కూడా ఒక చిన్న రీకాల్. అండ్ ఈ చిన్న మెమరీస్ అన్నీ కలిపి ఇవాళ ఇక్కడ అందరూ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నా ముందున్న టీం అందరితో ఏదో ఒక కెపాసిటీలో చిన్న విషయాల్లో ఐ హ్యావ్ వర్క్డ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. శివానీతో తప్ప, కానీ శివానీని ఇప్పుడే ఫస్ట్ టైం కలిసాను, బట్ వీ మెట్ యాజ్ ఇఫ్ మా ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు మాట్లాడుకోగలిగాము. మన సుహాస్ గురించి చెప్పాలంటే ఒక చిన్న మెమరీ దట్ ఐ హ్యావ్ ఆఫ్ హిమ్. ఫస్ట్ టైం కలర్ ఫోటో
ప్రీమియర్ అయినప్పుడు బయటికి రాగానే లలిత హిజ్ వైఫ్ తన్ని పట్టుకొని మీ ఆయన స్టార్ అవుతాడు అని చెప్పాను. నాకు ఐ టోల్డ్ యూ సో అని చెప్పడం చాలా ఇష్టం కాబట్టి లల్లి ఐ టోల్డ్ యూ సో. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో గ్లాడ్ టు షేర్ దిస్ స్టేజ్ అగైన్ విత్ సందీప్ అండ్ అనురాగ్ గారు యాజ్ వెల్. మళ్ళీ కలుద్దాం అండ్ Feb 20th రోజు థియేటర్లో కూడా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. అందరికీ నమస్కారం. సో నిన్న ఫోన్ చేసి ఇలాగా చాయ్ బిస్కెట్ మన వాళ్ళందరూ రావాలి అది ఇది అని అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే ఎల్లుండు February 19th నేను సుహాసు ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ ఎవర్ వీడియో రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయినట్టు. సో మా జర్నీ అలా స్టార్ట్ అయ్యి జస్ట్ లైక్ ఫేస్బుక్లో పరిచయం అయ్యి తన వీడియోస్ నాకు నచ్చి నాకు ఒక యాక్టర్ కావాలి అని చెప్పి నేను ఎత్తుక్కుంటూ అలా స్టార్ట్ చేసాము. ఇద్దరం మెసేజ్లు పెట్టుకొని ఓకే మన ఇద్దరం కెరీర్ స్టార్ట్ చేద్దాందా అని చెప్పి స్టార్ట్ చేసాము. చాయ్ బిస్కెట్లో అలా ఒక ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది. సో 10 years అయింది. 10 yearsలో సినిమాలు చేసాము. ఒక హిట్ చూసేసి ఫ్లాప్లు చూసేసి ఇప్పుడు కొత్తగా అదొక ఎక్స్పీరియన్స్ అన్నది ఇప్పుడు మొత్తం ఒక లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాం ఇప్పుడు. సో బట్ వీడిని చూస్తుంటే మాత్రం ఇన్ని రోజుల తర్వాత సుహాస్ సినిమా మళ్ళీ ఇలా నుంచొని చూస్తుంటే ప్రతిసారి ప్రతి ఈవెంట్లో వాడు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను చూస్తూ ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఆ జుట్టు ఏంటి, ఆ కళ్ళేంటి అలా అయిపోతున్నాయి అని చెప్పి. ఎందుకంటే ఆ తమిళ్ మూవీ కోసం అని చెప్పేసి సముద్రంలో ఒక 40 రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాడు ఎండలో. ఆ చేసి అయ్యో బిడ్డ ఏంటి పాడైపోతున్నాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఒక కళ్ళజోళ్ళు పెట్టి కవర్ చేస్తున్నాడు. ఈరోజు కళ్ళజోడు కూడా పెట్టలేదు. బట్ ఆ కష్టం ఏంటో తెలుసు. వాడు కళ్ళజోడు పెట్టుకోవడం ఆయనకు కూడా ఒక కష్టం ఉంది. అదంతా పర్సనల్గా తెలిసిన వాడిని. సో వీడి స్టోరీ సెలక్షన్లో కూడా నాకు కనిపించే క్యూట్నెస్ ఏంటి అని అంటే ఎప్పుడు ఓకే ఈ డైరెక్టర్ వస్తే ఇలాగా ఈ కాంబినేషన్లో అసలు జీరో నాలెడ్జ్. అరే నేను ఎందుకో నరేషన్ ఎంజాయ్ చేశా, నా అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు థియేటర్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్న ఒక జెన్యూన్ మైండ్ సెట్తోనే చేస్తాడు సినిమాలు. అంతకు మించి తప్ప ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయడు. ఆ జెన్యూనిటీయే ఇన్ని రోజులు చాలా వెరైటీ కథలు వాడి ద్వారా మనం చూసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. సో జస్ట్ లైక్ హే భగవాన్ అని దేవుడిని నమ్మాల్సిన లేదురా నువ్వు నమ్ముకో నువ్వు బలవంతుడు అని చెప్పి లాస్ట్లో టైటిల్ మార్చి హే బలవంత్ చేశారు. సో అండ్ డైరెక్టర్ గోపి అన్న సో నా కలర్ ఫోటోకి జస్ట్ లైక్ కో డైరెక్టర్, నా ఫస్ట్ సినిమా కో డైరెక్టర్. ఏమీ తెలీదు, యూట్యూబ్ వీడియోలు చేసుకునే వాళ్ళం, ఏం చేయాలో కూడా తెలియదు. జీరో నాలెడ్జ్తో వెళ్తే పక్క నుండి ఇదిగో షెడ్యూల్ ఇలా వేయాలి, ఇదిగో ఇలా కాదు, రోజుకి 10 సీన్లు చేస్తా, ఇది యూట్యూబ్ కాదు, అటు ఇటు కెమెరా పెట్టుకొని చేయడానికి ఆగు చెప్తా అని చెప్పి మొత్తం కేర్ తీసుకొని మా అందరికీ చాలా సపోర్టివ్గా ఉండి నడిపించాడు గోపి అన్న. అండ్ ఇప్పుడు ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందన్న. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా అందరూ కూడా ఈ టీంలో చాలామంది నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. జస్ట్ లైక్ అంబాజీపేట టైంలో లాస్ట్ షెడ్యూల్ అప్పుడు నేను రాసుకుందాం అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళి ఆ మానిటర్ పక్కన కూర్చొని ఒక 2-3 సీన్లు పర్ఫార్మెన్స్ చూసి అబ్బో మామూలుగా లేదు ఇక్కడ విషయం, ఈవిడేదో తీసేస్తున్నారు అన్న లెవెల్లో చూశాను. అండ్ మొన్న లిటిల్ హార్ట్స్ వచ్చినప్పుడు కానీ జస్ట్ లైక్ సేమ్ లైక్ మీకు ఆ రోజు మెసేజ్ కూడా పెట్టా, ఒక ఫ్యామిలీ మెంబర్ ఫీల్, అరే మన మధ్య ఉన్న ఒక అమ్మాయి కొట్టేస్తుంది అని చెప్పి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ అండి, కంగ్రాచులేషన్స్. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రవంతి గారు మా ముఖ చిత్రంలో అప్పుడు చేశారు యాక్టింగ్, ఫస్ట్ టైం అలాగే యాక్టర్గా రావాలి అది అని చెప్పి మాట్లాడుకున్నాము. సో ఇలాగా మొత్తం చాలామంది టీం అండ్ నా ఫేవరెట్ వివేక్ సాగర్ గారు వీళ్ళందరూ ఇంతమంది కలిసి చేసిన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. డిఓపికి, ఎడిటర్, మీ అందరికీ. సో కనిపించేస్తుంది సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందని, ఫన్ ఉండబోతుంది అని చెప్పి. ఎంజాయ్ చేస్తారు. సో నేను కూడా వెయిటింగ్ చూడడానికి, ఎప్పుడెప్పుడు చూద్దాం అని చెప్పి. కొడతావు, కంగారు పడకు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అంటే
వీడు యాక్చువల్లీ మంచి టిఫిన్ సెంటర్ పెడితే బెటర్ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. టిఫిన్ సెంటర్ పెట్టి వీడు టేస్ట్ చేసి ఇవి హిట్ అవుతాయి అంత వస్తే యాక్చువల్లీ బాగా అంటే సక్సెస్ఫుల్. ఆయన వండాలా లేదా అక్కర్లేదు, జస్ట్ బిజినెస్ పెట్టి డబ్బులు పెట్టి పని చేపించే వాళ్ళతో చేపిస్తే చాలు. అన్న సో taste తన అంటే బాగా ఫుడ్ చెప్- సజెషన్స్ మేము అందరం తన్ని గట్టిగా నమ్ముతాం. ఓ. నువ్వు ఆర్డర్ పెడుతున్నావు అంటే ఈ పూట మేము కడుపు నిండా తినేసి వెళ్ళొచ్చు అని చెప్పి. సో ఫుడ్ విషయంలో బాబుకి పట్టు చాలా ఉంది. ఫుడ్ విషయంలో ఆయన ఫుడ్ టేస్ట్ బిజినెస్ బాగుంటుంది. యా, సో స్క్రిప్ట్ విషయంలోనే కాదు ఫుడ్ విషయంలో కూడా ఆయన టేస్ట్ సూపర్ అనమాట. సో మీరు ఏదైనా మంచి టిఫిన్ సెంటర్ పెట్టొచ్చు అని ఆయన అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అండి. అండ్ ఎస్, అనురాగ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బీన్ లైక్ అ లాంగ్ జర్నీ, అంటే అందరూ మాట్లాడుతుంటే ఇట్స్ లైక్ అ మెమరీ రీక్యాప్. సో చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసినప్పుడు వెన్ సందీప్ కేమ్ ఆన్ బోర్డ్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ లైక్ అంటే చెప్పొచ్చలేదు, కూర్చొని సిట్టింగ్ వేస్తుండే అప్పుడు యాజ్ అ టీమ్. సో అంటే నేను ఆల్మోస్ట్ 6 years బ్యాక్ ఐ స్టాప్ డ్రింకింగ్, అది వేరే స్టోరీ. బట్ ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ ద డేస్ వెన్ వీ యూస్ టు సెట్ ఎవ్రీ సాటర్డే నైట్ అండ్ దెన్ థింక్ ఆఫ్ అరే మన లైఫ్లో ఎట్లుంటుండొచ్చు, అసలు ఏం చేస్తుండొచ్చు లైఫ్లో, ఎక్కడి వరకు వెళ్తుండొచ్చు అని ఆలోచిస్తుండే అనమాట. సో అండ్ దెన్ నౌ లుకింగ్ ఎట్ హౌ దీస్ గైజ్ ఆర్, ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ వాస్ ఫస్ట్ నుండి వచ్చినప్పుడు అంటే అన్న సినిమాలు చేసేయాలన్నా, ఏ రోజున చేసేయాలన్నా నేను వెళ్ళి చేసేస్తా సినిమాలు, ఏది నా యూట్యూబ్లో పాపులర్ అవుతున్నాయి కదా, వస్తున్నాయి రోల్స్ అది అని చెప్పేసి మాట్లాడుతుండే. మనోడికి ఎప్పుడు ఒకటే చెప్తుండే, మామ తొందర పడకు, నన్ను మసాలు తిట్టుకొని ఉంటాడు కూడా, ఆ సినిమా చేయకు ఈ సినిమా చేయకంటే. బట్ నౌ హీస్ హియర్, సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ హీ లిసన్ టు మీ ఫ్యూ టైమ్స్. బట్ ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి ఏంటంటే చాయ్ బిస్కెట్ టీంలో మనతో ఎవరున్నా టాప్ మోస్ట్ లెవెల్లో ఉండాలి కదా, అంటే హీరో అవ్వాలి కదా, హీరోయిన్ అవ్వాలి కదా, డైరెక్టర్ అవ్వాలి కదా అనే థాట్లోనే నా మైండ్ ఉంటుంది. సో బట్ ఐ అండర్స్టాండ్ వెన్ సంబడీస్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఏంటి అని నా మైండ్లో ఎప్పుడు అది ఉండేది కాదు. సో ఐ వాజ్ లైక్ లేదు మామ మనం చేస్తాం. సో ఎప్పుడన్నా ఆ వీక్లో ఏదైనా సినిమా రోల్ వచ్చింది నేను వద్దంటే వాడు డిసప్పాయింటెడ్ ఉంటుండే. సాటర్డే నైట్ మళ్ళీ కూర్చొని 100 దాకా కూల్ చేస్తుండే, మామ లైఫ్ ఈజ్ గుడ్, లైఫ్ ఈజ్ గుడ్ అని. సో ఇట్స్ గుడ్ దట్ హీ ఫైనలీ ఈజ్ హియర్ డూయింగ్ హిజ్ లీడ్ రోల్స్. అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ఫ్యూ పీపుల్ ఇక్కడ. అంటే Gopi, actually, the director of this film, worked with me for writer Padma Bhushan. He took care of the entire film and everything. So I know like his thinking and everything. So with this film, like what I'm listening, cinema gurinchi, so it's congratulations in advance. And I'll have to say a word about the producer, B.N. Reddy garu. Ante నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ని ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ తీసుకొని రావడం అనేది అదొక యజ్ఞంలాగా. అది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, హీ డజంట్ నో, స్టార్ట్ అవుతుండు. సో ఆ ప్రొడ్యూసర్ కమింగ్ అండ్ బెట్టింగ్ ఆన్ అ డెబ్యూ ప్రొడ్యూసర్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ రియలీ లవ్. వెన్ సంబడీ ఈస్ డూయింగ్ ఇట్, ఐ డిడ్ మై సెల్ఫ్ విత్ రైటర్ అండ్ మేమ్ ఫేమస్. సో ఐ నో హౌ ఇట్ feels when working with a debut director. So thank you so much for giving Gopi the opportunity and producing this film. I'll also have a word of I don't know, I mean ఇండస్ట్రీలో చాలామంది వచ్చి ఫిల్మ్స్ తీయడము అనేది ఏంటంటే ఓకే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, సినిమా అయిపోయింది అనుకుంటారు. సినిమా అక్కడే స్టార్ట్ అవుతుంది, ప్రమోషన్ అనే గేమ్ దగ్గర. So I feel Vamshi garu, when he's taking up films and supporting whoever is newcomers or whatever, it's a great thing. I mean, to guide people in the right direction and putting the film in the right space, I feel he's doing a lot of help to the industry, if I have to say. ఎందుకంటే చాలా ఫిల్మ్స్ చాలా బాగుండొచ్చు కానీ
దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళి ప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఐ నో బికాజ్ ఐ డూ మార్కెటింగ్ ఫర్ ఫిల్మ్స్ అండ్ ఐ ప్రొడ్యూస్ యాజ్ వెల్. సో రెండు, ఒక డెబ్యూ డైరెక్టర్ని సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్, దాన్ని ప్రమోట్ చేసే టీమ్, ఐ హ్యావ్ టు లైక్ ఐ మీన్ ఇట్స్ అమేజింగ్. అండ్ ఆల్సో డెబ్యూ డైరెక్టర్స్ కంటిన్యూ ఇట్లా సక్సెస్ అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. ఫర్ ద పాస్ట్ 6-8 months విత్ లిటిల్ ఆర్ట్స్, విత్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్ అప్. లాస్ట్ వీక్ మన కపుల్ ఫ్రెండ్లీ. సో ఆల్ ద డైరెక్టర్స్, డెబ్యూ డైరెక్టర్స్ సక్సెస్ అవ్వడం అనేది ఈ ఇండస్ట్రీకి ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇట్స్ జాయ్. అంటే ఇట్స్ బ్యూటీ. ఐ మీన్ వీళ్ళందరూ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో కొత్తగా చూసినప్పుడు ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది కదా, ఆ ఫ్రెష్నెస్ ఒక కొత్త డైరెక్టర్, కొత్త వేవ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అందరూ వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో జాయ్ అంటే ఐ ఫీల్ సో మచ్ జాయ్ సీయింగ్ సో మెనీ డెబ్యూ డైరెక్టర్స్ హిట్టింగ్ బ్లాక్ బస్టర్స్ బ్యాక్ టు బ్యాక్. అండ్ ఆబ్వియస్లీ ఈ సినిమా ఎట్లైనా హిట్. సో ఆల్ ద టీమ్ మెంబర్స్ అందరికీ, మీకు యాక్టర్స్ శివాని గారికి, ఆల్ ద టీమ్ పీపుల్ హు హావ్ బీన్ పార్ట్, శ్రవంతి గారు అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, ఐ కంగ్రాచులేట్ ఇన్ అడ్వాన్స్. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ హే బలవంత్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన సందీప్ కిషన్ గారికి, సందీప్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాని ఈవెంట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వచ్చారు, థ్యాంక్ యూ. అలాగే ధీరజ్ అన్న, కంగ్రాచులేషన్స్, కపుల్ ఫ్రెండ్లీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. అలాగే చాయ్ బిస్కెట్ టీం అందరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. సుహాస్ ఎప్పుడు చెప్తుంటాడు, సందీప్ రాజ్ గారు, అనురాగ్ గారు, విద్య, దివ్య గారు, అదే గారు అని ఇద్దరు కలిపి చెప్పు. అందరికీ థ్యాంక్ యూ. మా టీం గురించి ఇప్పటికే చాలా ఈవెంట్స్లో చెప్పాము. మా డైరెక్టర్ గోపి చాలా క్లారిటీగా, చాలా మంచిగా తీసాడు, డే అండ్ నైట్లు కష్టపడి. అలాగే గోపితో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఈ సినిమా టీవీఎస్ ప్రొడక్షన్, బిఎన్ రెడ్డి గారు. ఈ సినిమా బాగా రావడానికి కారణం ఏంటంటే సినిమాలో ఎవరికి ప్రెజర్ లేదు. బిఎన్ రెడ్డి గారు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేశారు అందరికీ, డైరెక్టర్కి, టీంకి, అందరికీ. అలాగే వివేక్ సాగర్ గారికి ఇప్పుడే చెప్తా ఉన్నాను, సినిమా చూసాం సార్, అదిరిపోయింది. మీరు ఏదైతే ఇంటర్వల్ బ్యాంక్ ఇచ్చిన బీజిఎం ఉందో నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టేసిన సినిమాని అసలుకి చాలా చాలా బాగుంది సార్. సినిమా నిన్నే చూసుకున్నామండి, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్లోనే ఉంటుంది. లాస్ట్లో సుహాసు, నరేష్ గారు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో 100% మీరు దానికి కనెక్ట్ అయ్యి ఒక మంచి సినిమా చూసి బయటికి వెళ్ళిన ఫీలింగ్తోనే బయటికి వెళ్తారు. థ్యాంక్ యూ. మా టీం అందరూ కష్టపడిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు. వంశీ నందిపాటి గారి గురించి బయట ఎండమే కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఆయన సినిమాని ప్రమోట్ చేసే విధానం పీక్స్లో ఉంటుంది. అర్ధరాత్రులు కూడా ఫోన్లు చేస్తుంటారు, నిద్రపోరు ఆయన అసలుకి. ఫోన్ ఎత్తంగానే సినిమా కోసం అంటారు. రాత్రి మొగలు ఫోన్ చేస్తుంటారు నాన్ స్టాప్గా. రేపేం చేద్దాం, మధ్యాహ్నం ఏం చేద్దాం. అసలు ప్రీ రిలీజ్ 7 గంటలకు పెట్టుకుని 6 గంటలకు కూడా మేము ప్రమోషన్స్ ఈవెంట్స్లోనే ఉన్నాము. నిజంగా సార్, మీరు ప్రమోట్ చేసే విధానం, సినిమా మీద ఇంత ప్యాషను, ఇంత పిచ్చి ఎవరికి ఉండదు సార్. అదే పాజిటివ్ వేలో నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా ఇంత బాగా కనపడుతుందంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ వంశీ నందిపాటి గారు. ఈ రోజుల్లో సినిమా ఎంత బాగా తీసినా సరే జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద మ్యాటరు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ, నరేష్ గారు, హర్షవర్ధన్ గారు, వెన్నెల కిషోర్ గారు, మీరు మెయిన్ మా మ్యూజిక్ టీచర్ హీరోయిన్ శివాని గారు, అమ్మాయి లక్షణమైన తెలుగు అమ్మాయి, అది మంచి పర్ఫార్మర్, అన్నీ మీకు బాగా తెలుసు. చాలా చాలా మంచి అమ్మాయి. నన్ను సుహాస్ని షూటింగ్ అంతా ర్యాగింగ్ చేసింది, బట్ ఏం మనసులో పెట్టుకోలేదు. థ్యాంక్ యూ. శ్రవంతి గారు చాలా స్పెషల్ క్యారెక్టర్ చేశారు. పాపం ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా రివీల్ చేయకూడదు, ఈ గురించి ఎవరేం చెప్పకూడదు. పాపం అదే బాధలో ఉంటుంది రోజు, ఈవెంట్ జరిగినప్పుడల్లా ఎవరేం చెప్పకూడదు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఫ్రెండ్ సుహాస్, ఈ సినిమాతో ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నింటిలో కల్లా, అంటే మనం అట బ్లాక్ బాస్టర్ అన్నీ కాదు, అన్నీ చెప్పకూడదేమో కానీ ఒక మంచి 2 ఒకటేలే సూపర్ హిట్ కొడుతున్నావు. థ్యాంక్ యూ. ఇంత మంచి సినిమా నాకు రావడానికి కారణం నా ఫ్రెండ్ సుహాస్. ఇంత మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. కాదు,
స్టేజ్ రాఖీలో ఈ యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఈమెకి నేను ఎప్పటి నుంచో ఫ్యాను. సీరియస్గా నేను యాక్చువల్గా నేను మామూలుగా నేను 4th క్లాస్లో ఎప్పుడో చూసాను రాఖీ. నాకు ఈమె యాక్టింగ్ అంటే నిజంగా సందీప్ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి? మీ మీదే కదా కిరసనాలు పోసి తగలబెట్టేసేది మేడం, మీ మీదే కదా కిరసనాలు పోసి తగలబెట్టేసేది. నా మీద అంటే గాయత్రి మీద అండి. చాలా చాలా ఇష్టం నాకు ఇవంటే. అయినా సరే నేను అడుగుతా, మీరు ప్రతి స్టేజ్ లో మ్యూజిక్ టీచర్ అంటున్నారు ఆవిడ్ని. ఏం నేర్చుకున్నారండి? ఒక పాట పాడి వినిపించండి మాకు. మరి మ్యూజిక్ టీచర్ అంటున్నారు కదా. నిన్నే పాడాం అవాసా హోటల్లో, వంశీనందిపాటి గారు ముందు. అవాసా హోటల్ ఇంకా ఈ హాల్ ఇవ్వమండి, ఇంకా మీరు బుక్ చేసేటప్పుడు చెప్పండి అన్నారు. నిన్నే పాడానండి. ఇప్పుడు మేము వినలేదు కదా. కమాన్, నాకు కో-సింగర్ ఉండాలి. కమాన్, నాకు కో-సింగర్ ఉండాలి. కో-సింగర్ శివాని గారు మైక్ అక్కడికే ఇచ్చేస్తాం మేము. వద్దులేండి, అది నిన్నే పాడాం. ఇందాకే రిలీజ్ చేశారు వీడియో, మళ్ళీ కాపీ రైట్స్ అయి ఉంటాయి. మైక్ అంతేనా? విన్నారా? మాకు వస్తుందా వీడియో? అక్కడి నుంచే పాడతారా? వన్స్ మోర్. ఎస్, అక్కడి నుంచే పాడతారు. అంటే మ్యూజిక్ టీచర్ ఎందుకంటే నాకు సుహాస్కి మంచి రిలీఫ్ శివానియే. షార్ట్ గ్యాప్లో ఆ క్యారవాన్స్లో మాకు మంచి మంచి పాటలు పాడి. మాకు పాట కావాలి. కమాన్, రెడీ, స్టార్ట్. ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి సక్సెస్ మీట్లో వాడదాం సుధా గారు, చెప్పండి. నేను కూడా ప్రిపేర్ అవ్వాలా? అంతే కదా. రెడీ, స్టార్ట్. 1 2 3 గో. నువ్వు వెంటనే అందుకో, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సరే, సుదర్శన్ మీరు గారు క్యారెక్టర్లో ఉండండి. సుదర్శన్, ఈరోజు నాది స్టేజ్. శివాని కమాన్. వద్దులే, వద్దా? చాలా రెడీ చేసి వచ్చింది లాస్ట్లో. మీరు భయపడుతున్నారా? అయ్యయ్యో. సరే అయితే పాడతావా? ఓకే అయితే ఓకే. సుదర్శన్ గారికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతిసారి ప్రతి ఈవెంట్లలో అన్ని సినిమాల్ని ప్రమోట్ చేస్తూ ఆ సినిమా పాటలు పాడాను. సో ఈసారి మా సినిమా పాటను ప్రమోట్ చేసుకోకపోతే ఎలా? పాడు గజాల, పాడు. పాడండి దయచేసి. డిస్క్లైమర్ ముందు. వాళ్ళు ఎలాగే వేస్తారు, పాడండి. సుదర్శన్ శ్రవంతిల సంగీత కచేరీకి స్వాగతం పలుకుతున్నాము. కమాన్. నాకు రాదు, నాకు రెడీ రెడీ. కన్నుల్లో నీవే, తెల్లారి నీవే, నా చుట్టూ నీవే, నన్నే చేసావే, నా దారి నీవే. పాడు. నెక్స్ట్ రాదా? నేను పాడితే కేకే గారు, వివేక్ సాగర్ గారు ఈ ఈవెంట్కి ఎందుకు వచ్చాము, పెద్ద మిస్టేక్ ఇదని ఫీల్ అవుతారు. నేను మన పాటని కూలీదే తెలుసుకోలేదు. ఆల్రెడీ ఒక పాట పాడాను. ఓకే ఓకే, వదిలేద్దాం. మా హోప్స్ అన్ని పోయాయి ఇప్పుడు. సరే అయితే శ్రవంతి. ఎస్, శ్రవంతి ఇప్పుడు మాట్లాడతారు. అన్ని ఈవెంట్స్లో మాట్లాడేశాను, అన్ని ప్రమోషన్స్లో, బోలెడ్ ఇంటర్వ్యూస్లో అన్నీ మాట్లాడేసి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ముందుగా మా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆర్ హే భగవాన్ ఇంటూ హే బలవంత్. ముందుగా మా పీపుల్ స్టార్, మా వెరీ డౌన్ టు ఎర్త్ సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ అండి. బేసిక్గా ఎవరి కళని వాళ్ళే నెరవేర్చుకుంటారు, కానీ కళాకారుల కళను నెరవేర్చేది మాత్రం మీరు, ప్రేక్షక దేవుళ్ళు. యాజ్ ఎ హోస్ట్గా, యాజ్ ఎ టీవీ ప్రెజెంటర్గా, యాజ్ యాంకర్గా నన్ను బాగానే నిలబెట్టారని అనుకుంటున్నాను. నేను యాజ్ అన్ యాక్ట్రెస్గా కూడా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది కళ్యాణ్ గారిది. అరే, ఓ అమ్మాయి ఓ వారానికి పడుద్ది, ఓ అమ్మాయి ఓ నెలకు పడుద్ది, ఓ అమ్మాయి ఓ సంవత్సరానికి పడుద్ది, అమ్మాయి అన్నాక మగాడికి పడాలి, పడి తీరాల్సిందే అని. అండ్ ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే, మనం నిజాయితీగా ట్రై చేస్తే, మనం హార్ట్ఫుల్గా ట్రై చేస్తే, మనం చేసే ఏ వర్క్ అయినా సరే ఒకరికి ఒక నెలలో సక్సెస్ రావచ్చు, ఒకరికి ఒక సంవత్సరంలో సక్సెస్ రావచ్చు, ఒకరికి 5 సంవత్సరాల్లో సక్సెస్ రావచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ దేవుడు కూడా చూసి, అరే వీడు బాగా కష్టపడుతున్నాడు, వీడు నిజంగా నిజాయితీగా కష్టపడుతున్నాడు అని చెప్పి
మీకంటూ ఒక ఆపర్చునిటీని ఇస్తాడు. అలా 17 సంవత్సరాల తర్వాత ఈ హే భగవంత్తో నాకు ఇచ్చాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. నా కలగానే నిలిచిపోకుండా నా డ్రీమ్ని ఫుల్ఫిల్ అయ్యేలా చేసినందుకు మా ప్రొడ్యూసర్ బి నరేంద్ర రెడ్డి గారికి అండ్ అలానే మా డైరెక్టర్ గోపి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ టు దిస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. చాలా భయంగా ఒప్పుకున్నాను, బట్ సినిమా మొత్తం అయ్యాక అర్థమైంది. అందరూ చూసి చాలా బాగా చేసావు అని చెప్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే. అండ్ మా సుహాస్ గారు అండ్ శివాని గారు, వీళ్ళిద్దరి ఫస్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫస్ట్ ప్రమోషన్ గుమ్మ ఆ పాట సాంగ్ హోస్ట్ నేనే చేశాను. ఫస్ట్ ప్రమోషన్ అది సూపర్ డూపర్ హిట్. అండ్ ఇవాళ మళ్ళీ సెకండ్గా మీ సినిమా వస్తుంది. మీతో పాటు కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ వర్క్ని అడ్మైర్ చేస్తూ ఉంటాను సుహాస్ గారు. నేనైనా మంజుషా గారైనా ఎప్పుడైనా మీ సినిమాకి ఇంట్రో చెప్పేటప్పుడు చాలా హార్ట్ఫుల్గా చెప్తాం. అంటే అంత మంచి హార్డ్ వర్కర్. 10 ఏళ్ల తర్వాత యు ఆర్ అ వెరీ ఫైనెస్ట్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. మీరు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శివాని గారు, తెలుగు అమ్మాయిలు చాలా బాగా వస్తున్నారు, చాలా బాగా రాణిస్తున్నారు. ఇంకా రండి, చాలా మంచిది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. మీరు నిజాయితీగా కష్టపడితే, నిజంగా మీకు టాలెంట్ ఉంటే, దెర్ ఇస్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ యూ అండ్ ఐఎమ్ హియర్ టుడే లైక్ యూ ఓన్లీ. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మనం కష్టపడితే నిజాయితీగా అది వస్తుంది. మనల్ని కూడా ప్రోత్సహిస్తారు. అండ్ అలానే హర్షవర్ధన్ గారు, నేను మొదటిసారి మిమ్మల్ని కలవడం, ఇవాళే మొదటిసారి చూడడం. మీ ఇంటర్వ్యూస్ అవి చూసినప్పుడు మీ మాటలు చాలా బాగా నచ్చుతాయి. ద వే యూ స్పోక్, నిజాయితీగా, నిక్కచ్చిగా, ఎలాంటి మొహమాటం లేకుండా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే కమింగ్ టు ద ప్రమోషన్స్, అసలు ధీరజ్ గారు అండ్ వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు, వీళ్ళు ముగ్గురు కలిశారంటే ఖచ్చితంగా అది సెన్సేషన్ అయిపోతూ ఉంటుంది. వంశీ నందిపాటి గారి దగ్గర ఉన్న ఐడియాలు ఇంక అసలు ఎవరి దగ్గర లేవేమో అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎన్ని ఐడియాస్ అంటే ప్రమోషన్స్ గురించి అన్ని ఐడియాస్. అనిల్ రావిపూడి గారి తర్వాత మా వంశీ నందిపాటి గారే అనమాట ప్రమోషన్ ఐడియాస్తో తోప్ ఖాన్, తురుమ్ ఖాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ వెరీ హై లెవెల్. అండ్ ధీరజ్ గారు, కపుల్ ఫ్రెండ్లీకి కంగ్రాచ్యులేషన్స్. చాలా ఆనందంగా ఉంది మీ టీంతో ఇలా కలిసి పనిచేయడం. అండ్ ఎడిటర్ విప్లవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మా డిఓపి మహి గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా అందంగా చూపెట్టారు. అండ్ అలానే వివేక్ సాగర్ గారికి అండ్ కేకే గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ వండర్ఫుల్ లిరిక్స్. అండ్ లావణ్య, సారీ ఇన్ని ఈవెంట్స్లో మీరు రాలేదు, బట్ యు ఆర్ హియర్ టుడే. చాలా మంచిగా అనిపించింది మీతో కలిసి పనిచేయడం. అండ్ వీళ్ళందరి గురించి ప్రతిసారి చెప్తున్నాం. అండ్ ఇవాళ మా బ్యాక్ అండ్ హీరోస్ గురించి మాట్లాడుకోవాలి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పాజిటివిటీ అండ్ ఆల్ ద లవ్. ఆయన చాలా బిజీగా ఉన్నట్టున్నారు రమణారెడ్డి గారు. అండ్ అలానే డైరెక్షన్ డిపార్ట్మెంట్ సిద్ధు గారికి, హెబ్రాన్, రాజు, వివేక్, స్వరాజ్, గోపి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా చూసుకున్నారు నన్ను. చాలా హ్యాపీగా నా ప్రాపర్ లాంచ్ సినిమా ఇంత మంచిగా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మంజుషా గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాస్ మీడియా ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. అండ్ అలానే నేను యాంకరింగ్ నుంచి ఒక ఛానల్ నుంచి మానేసి చాలా గట్టిగా నిల్చోవడానికి నాకు సహాయపడినటువంటి మా ఏలూరు శ్రీను గారు ఇక్కడ వచ్చారు. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్ యూ. మీరు ఆ రోజు కనుక నాకు ఆ ధైర్యం ఇవ్వకపోయి ఉంటే నేను ఇవాళ ఇక్కడ నిల్చునేదాన్ని కాదు, ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్. ఏలూరు శ్రీను గారు ఎక్కడో రాజాలో వెంకటేష్ గారు లాగా ఉండుంటారని నేను ఇమాజిన్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ రేవంతి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్. మన సినిమా హే భగవాన్ కొత్త అవతారంలో హే బల్వన్ అనే పవర్ఫుల్ టైటిల్తో రిలీజ్ అవుతుంది. తప్పకుండా
ఇది ఒక సెన్సేషన్ అవుతుందని నాకు నమ్మకం. ఫస్ట్ గ్లిమ్స్ నుంచి కూడా ఆడియన్స్ని విపరీతంగా క్యాప్చర్ చేస్తూ వరల్డ్ వైడ్ తెలుగు పీపుల్లో ఇవాళ ఒక క్రేజ్ వచ్చింది. హే బల్వంత్ సినిమా 19th ఈవినింగ్ ప్రీమియర్స్, 20th మార్నింగ్ వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్కి నేను చాలా రావాలనుకుంటున్నాను, కానీ తిరుపతిలో షూటింగ్లో ఉన్నా. ఐఎమ్ మిస్సింగ్ హే భగవాన్ అలియాస్ హే బల్వంత్. అందరూ ప్రీ రిలీజ్ని సక్సెస్ చేయండి, రిలీజ్ని సక్సెస్ చేయండి. లెట్ us సెలబ్రేట్ హే భగవాన్ హ్యాస్ హే బల్వంత్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్య రెడ్డి. అండ్ ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే పేరు పేరున చెప్తే లాగ్ అయిపోతుంది అని చెప్పేసి అందరికీ థ్యాంక్స్ అని చెప్తున్నాను. అండ్ స్పెషల్లీ మీడియా వాళ్ళకి అండ్ ఆడియన్స్, మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. Feb 20th మా సినిమా రిలీజ్ అవుతుందండి. నేను చాలా మాట్లాడాలి, బట్ అదంతా నేను సక్సెస్ మీట్లో దాచి అలా పెట్టుకొని, బేసిక్గా నేను చాలా టాకిటివ్, వీళ్ళందరూ కలిసి ఇలా కట్టేశారనమాట ఏమీ మాట్లాడకుండా. బట్ స్టిల్ సక్సెస్ మీట్లో చాలా గట్టిగా. అప్పుడు నాకు చాలా టైం ఇవ్వాలి సార్, ప్లీజ్. డెఫినెట్గా లేదు, మీరు నాకు మాట ఈ స్టేజ్ మీద చెప్పాలి. ఓకే అమ్మ, మీకు అప్పుడు ఒక కనీసం 10-15 నిమిషాలు మీడియా ఒకసారి ఫోకస్ చేసుకోండి, వాళ్ళు మాట ఇస్తున్నారు, థమ్స్ అప్ చెప్తున్నారు. సో డెఫినెట్గా. బట్ లిటరల్గా ఈ సినిమా టైటిల్ కానివ్వండి, ఎవ్రీథింగ్, అంటే ఇట్స్ నాట్ ఎ టైటిల్ ఈవెంట్ కానీ, ఇట్స్ నాట్ ఎ టీజర్ లాంచ్ కానీ, అంటే మా కోసమే. ఈవెన్ టైటిల్ కూడా ఇప్పటికిప్పుడు చేంజ్ అయింది. సో మేము ఇట్స్ నాట్ ఎ టైటిల్ ఈవెంట్ అని అలా క్యాప్షన్స్ మెన్షన్ చేసుకున్నామంటే సమ్వేర్ మాకు యూనివర్స్ మొత్తం మా సినిమా హిట్ కాబట్టే మీకు ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ ఇస్తున్నాయి అన్నట్టు మాకు యూనివర్స్ చెప్తుంది. ఐ బిలీవ్ ఇన్ దాట్. సో డెఫినెట్గా ఆడియన్స్ మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. బోల్డ్ అన్ని సర్ప్రైజ్, పంచ్ డైలాగ్స్ ఉన్నాయి, మంచి డైలాగ్స్ ఉన్నాయి. నేను నా క్యారెక్టర్ అయితే ఏం చెప్పలేను కానీ, బట్ డెఫినెట్గా ఒక్కటి నేను ఆడియన్స్ని రిక్వెస్ట్ చేస్తాను, ఇందులో ప్రతి పంచ్ డైలాగ్కి ప్లీజ్ విజిల్స్ వేయండి, క్లాప్స్ కొట్టండి. అది డెఫినెట్లీ మీరు చేస్తారు, బట్ స్టిల్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అంత హిలేరియస్గా మీరు నవ్వుతారు. ఇప్పుడు చాలా మంచి చిన్న బడ్జెట్ సినిమాలు వచ్చాయి అండ్ ఆడియన్స్ కంటెంట్ ఉన్నాయి, అన్నీ హిట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇది కూడా పైసా వసూలు సినిమా అని చెప్తాను. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని థియేటర్కి వచ్చి ఒక టికెట్ కొనాలంటే ప్రతి రూపాయికి మీరు ఎంత ఎంటర్టైన్ అవుతారు అనేది నేను మాట ఇస్తానండి. అంత ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ మీరు 10 మందికి చెప్పండి మా సినిమా గురించి, చెప్పక్కర్లే ఆటోమేటిక్గా ఆ ఎంజాయ్మెంట్లు, అరే తెలుసారా ఈరోజు హే బల్వంత్ సినిమా చూసినా ఏముందిరా అన్న టైప్లో మీరు మాట్లాడుకుంటూ అలా మౌత్ పబ్లిసిటీ అవుతుంది. అండ్ మా థియేటర్స్ మొత్తం విత్ ఆడియన్స్ ఫుల్ అయిపోతుంది అనమాట. సో డెఫినెట్గా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ మహి సార్, చాలా బాగా చూపించారు మా అందరినీ. ఇందాక వచ్చి మీరు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నారు కానీ మేము చెప్పాలి, బికాజ్ ఆబ్వియస్లీ మీరు మా అందరినీ చాలా బాగా చూపించారు. అండ్ ద ఎంటైర్ డైరెక్షన్ టీమ్ ఆల్సో, అండ్ మా రమణ గారికి కానివ్వండి, యుగేందర్ గారి కానివ్వండి, రైట్ ఫ్రమ్ గ్లిమ్స్ నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మా స్పెషల్ గెస్ట్ అయిన సందీప్ కృష్ణ అన్నకి చాలా షార్ట్ టైంలో పిలిచామన్నా, అయినా సరే మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ సిగ్మా మూవీ అండి. అలాగే ప్రొడ్యూసర్ ధీరజ్ మొగలేని గారికి కంగ్రాచులేషన్ సార్, మీ కపుల్ ఫ్రెండ్లీకి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి రావటం. హే బల్వంత్, యాక్చువల్లీ పేరు బలవంతంగా మార్చాల్సి వచ్చింది. హే భగవాన్ కాస్త హే బల్వంత్గా మారింది టైటిల్ మాత్రమే, ఎంటర్టైన్మెంట్ అయితే కాదు. ఆ ప్రామిస్ మీకు నేను ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అని అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సుహాస్. లాస్ట్ ఏప్రిల్లో సుహాస్ ఒక తమిళ్ మూవీ కమిట్ అయ్యాడు. అప్పుడు ఆ ప్రాసెస్లో అన్న ఇలా ఒక మూవీ నువ్వు చెయ్యని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. తమిళ్ మూవీకి డేట్స్ బ్లాక్ అయ్యి, అంటే చాలా బిజీ షెడ్యూల్లో కూడా ఈ ప్రాజెక్ట్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేశాడు.
అంటే ఎంతలా బిజీ ఉన్నాడంటే ఆయన కొన్నిసార్లు మా షూట్కి అంటే ఆ తమిళ మూవీ మదురైలో జరిగేది, మార్నింగ్ టు ఈవినింగ్ మదురైలో షూట్ చేసేవాడు, నైట్ ఫ్లైట్ పట్టుకుని హైదరాబాద్కి వచ్చేవాడు, మార్నింగ్ మళ్ళీ ఇక్కడ షూట్ చేసేవాడు, మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ మదురైకి వెళ్ళేవాడు. అలాగా చాలాసార్లు తిరిగాడు. థ్యాంక్ యూ సుహాస్, నీ సపోర్ట్ అంతా ఇంత కాదు ఈ ప్రాజెక్ట్కి. జనరల్గా ఈ మూవీలో చాలా క్యాస్ట్ ఉందండి. చాలా క్యాస్ట్ ఉన్నప్పుడు స్క్రీన్ టైం అనేది ఈక్వల్గా స్ప్లిట్ అవుతుంది. కానీ ఏ రోజు సుహాస్ వచ్చి అన్న ఏంటి డైలాగ్స్ ఏమైనా ఎక్కువ రాస్తావా, ఏమైనా సీన్లు ఇస్తావా అని ఎప్పుడు అడిగేవాడు కాదు. స్టోరీకి ఏం కావాలో అదే చెయ్యన్నా నువ్వు అని ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చాలా సపోర్టివ్గా ఉన్నాడు. థ్యాంక్ యూ సుహాస్. ఇంకపోతే ఈ మూవీ పట్టాలు ఎక్కడానికి ఇంకొక మెయిన్ రీజన్ మా నరేందర్ రెడ్డి గారు. యాక్చువల్లీ సార్ బెంగళూరులో ఉంటారు. వీక్లీ వన్స్ ఆర్ 2 weeks వన్స్ ఖచ్చితంగా హైదరాబాద్ వస్తారనమాట. ఇనీషియల్గా అనుకునేవాడిని అంటే ఈయన ఫ్లైట్లో తిరగటం ట్రావెలింగ్ ఇష్టమేమో, ప్రతి వారం వచ్చేస్తున్నారు. వారం వచ్చినప్పుడల్లా కథ ఏంటి, అప్డేట్ అయ్యిందా ఏంటా అని అడుగుతూ ఉండేవాళ్ళు. తర్వాత అర్థమైంది, ప్రీ వర్క్స్ నుంచి పోస్ట్ వరకు అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. యాక్చువల్లీ ఈ మూవీకి మేము ఒక మార్కెట్ సెట్ కూడా వేయటం జరిగింది. అంటే డెబ్యూ డైరెక్టర్గా ఫస్ట్ టైం వెళ్ళి సెట్ వేద్దామా అని అడగడానికి చాలా ఎస్టేటెడ్గా ఫీల్ అయ్యాను. సర్లే ఏదైతే ఏదైంది అడుగుదామని వెళ్ళి అడగంగానే ఒకటే వర్డ్, గో హెడ్ అన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మేకింగ్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఖర్చు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. యూజువల్గా మనం ఏదైనా బిల్డింగ్ కడితే బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ ఫిలిం ప్రొడ్యూసర్కి అంతే ఇంపార్టెంట్ సార్. February 20th బేస్మెంట్ రాక్ సాలిడ్గా ఉండబోతుంది, అది నా గ్యారంటీ. ఇంకపోతే నరేష్ సార్ 54 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండింది. కానీ ఏ రోజు మాకు ఎటువంటి ప్రెజర్ లేకుండా ఎంత కూల్గా పాజిటివ్గా సపోర్ట్ చేశారంటే, అసలు ఒక డెబ్యూ డైరెక్టర్కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఫ్రీడమ్ ఇచ్చారు. నరేష్ సార్కి ఇప్పటిదాకా వచ్చిన ఫిలిమ్స్లో అన్ని ఎంటర్టైన్మెంట్గా ఉండింది. మా ఫిలిం ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా ఎమోషనల్గా ఉండబోతుంది. యూజువల్గా సార్కి ఫస్ట్ నెరేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మన చిల్కూరు హౌస్కి అక్కడికి రమ్మన్నారనమాట. సరే అసలు ఒప్పుకుంటారా లేదా అని చెప్పి భయంగా వెళ్ళాం. వెళ్తే అక్కడ మనకి మల్లేశ్వరి సినిమాలో పెద్ద ప్యాలెస్ ఉంటుంది కదా, అంత పెద్ద ప్యాలెస్ ఉండింది. చూడంగానే టెన్షన్ స్టార్ట్ అయింది. అలా ఆ ప్యాలెస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer ఉండింది. వెళ్తే అక్కడ సెక్యూరిటీ అంతా వాకీ టాకీలు పెట్టుకుని కొంచెం హడావుడిగా ఉండింది అనమాట. చూడంగానే టెన్షన్ స్టార్ట్ అయింది. సర్లే వాష్రూమ్కి వెళ్దామని అంటే మల్లేశ్వరి సినిమాలో నెయ్యి ఉందా అంటే ఆ చివర ఉంది అని అంటారు, అంత దూరంలో చూపించారు. ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి అలాగే లోపలికి వెళ్ళగానే సార్ ఎంట్రీ వచ్చారు. ఎంట్రీ రాగానే హే సిరి స్విచ్ ఆన్ ద లైట్స్ అని అన్నారు. శంకర్ సినిమాలో లాగా టప 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 అన్ని లైట్స్ వెలిగాయి. అసలు ప్రీవియస్ ఈవెంట్స్లో అందరూ చెప్పినట్టుగా సార్ని చూసినాక బతికితే సార్ లాగా బతకాలనే ఫీలింగ్ నాకు కూడా వచ్చింది. సార్ మీతో అసోసియేషన్ అవటం చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకపోతే శివాని గారు నాకు కానీ మా టీం కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్. అసలు మీ కామెడీ టైమింగ్తో ఫెంటాస్టిక్గా చేశారు. సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్. ఎక్కువ మాట్లాడరు, ఎంత తక్కువ మాట్లాడతారంటే చాలా కంపోజ్డ్గా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై మిత్ర. థ్యాంక్ యూ అండి. ఇంకపోతే సుదర్శన్ బ్రో ఈ సినిమాతో నాకు ఒక మంచి ఫ్రెండ్, వెల్ విషర్ అయ్యారు. ఆయన ఆన్ సెట్టే కాదు ఆఫ్ సెట్ కూడా కామెడీ టైమింగ్ ఫెంటాస్టిక్ ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో. మీరు ఈ ప్రాజెక్ట్కి ఎంత ప్లస్ అనేది అందరికీ తెలుస్తుంది. February 20th. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రవంతి గారు
మీరు యాంకర్గా కాకుండా ఆర్టిస్ట్గా కూడా బిజీగా అవుతారు, ఆ గ్యారంటీ నాది. రేపొద్దున మీరు సినిమా చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే అజయ్ ఘోష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా హర్షవర్ధన్ సార్ మా ప్రాజెక్ట్లో వచ్చారు, ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. లాస్ట్ 2 days ఉంది ఆ సెట్, ఏదైతే సెట్ వేసామో ఆ సెట్లో అనుకోకుండా సార్కి కాలు ఇరిగింది. సరే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ 2 months బెడ్ రెస్ట్ అన్నారు. అందరం టెన్షన్ పడ్డాం, అమ్మో 2 months సెట్ హోల్డ్ చేయాలంటే ఎట్లాగా ఏంటి అని. వితిన్ 2 weeks సార్ వచ్చేసారు. మార్నింగ్ ఏమో మన మెగాస్టార్ చిరంజీవి గారి సెట్కి వెళ్ళి అక్కడ వర్క్ చేశారు. నైట్ టైం మా సెట్కి వచ్చి మా షూట్ని ఫినిష్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని ఎంత టార్చర్ చేసాము. సారీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్నపూర్ణమ్మ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అంటే అన్నపూర్ణమ్మ గారు ఈ ఏజ్లో కూడా అసలు ఎంత మెమరీ పవర్ అంటే, ఒక పేజీ డైలాగ్ ఇచ్చినా ఒక్క వర్డ్ మిస్ చేయకుండా చెప్పేసేవాళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా లావణ్య రెడ్డి గారు, అలాగే రిమైనింగ్ కాస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా టెక్నికల్ టీం, డిఓపి గారు, మేము ఈ ఫిలిం 36 daysలో కంప్లీట్ చేసామంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మా డిఓపి. ఫస్ట్ నుంచి మాతో ట్రావెల్ అయ్యి ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ మహి గారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, ఈ సినిమాతోనే పరిచయం. సార్ నేను అప్పుడప్పుడు అనుకుంటాను సార్, అసలు మీలాగా ఉండాలేమో అని. అంటే ఆర్ట్కి ఆయన ఇచ్చే వాల్యూ అలాంటిదన్నమాట. ఈ మూవీలో ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు, అలాగే నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చారు. రేపొద్దున మీకు చూస్తే అర్థమవుతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎడిటర్ విప్లవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ వ్యూ యాప్ కూడా చాలామంది తెలియాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ అసోసియేట్స్ రోహన్ అండ్ మోహన్, ఇద్దరు రమేష్ సురేష్ లాగా ఎప్పుడు పాపం కష్టపడి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ భరత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ప్రశాంత్కి థ్యాంక్ యూ. అలాగే మా డైలాగ్ రైటర్ మిథున్ బ్రో, నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో, ఇద్దరిది విజయవాడనే. బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ప్రొడక్షన్ టీమ్ యుగేంద్ర గారికి, శేఖర్ రెడ్డికి, మా మనోజ్ గారికి, యశ్వంత్ గారికి, పవన్ గారికి, వాసు గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా లాస్ట్గా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు, అంటే ఈయనతో ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, నాకు ఈయనకి మన మూర్తి గారి ఇంటర్వ్యూలో మూర్తి గారిది, హరీష్ శంకర్ గారిది నువ్వు మంచోడివా నేను మంచోడినా జరిగింది కదా, అలాగా మాకు రైట్ ఫ్రమ్ ద డే 1 నుంచి మొన్నటి వరకు ఏం మాట్లాడినా అలాగే ఉంటుంది మా కాన్వర్జేషన్. రమణ గారు థ్యాంక్స్ అండి, చాలా మంచి మెమరీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డైరెక్షన్ టీం సార్, విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి అందరినీ ఒకసారి పైకి పిలుస్తున్నాను. సిద్ధు, ఛానల్ కెమెరాస్ ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మన ఈ హే బలవంత్ చిత్రానికి బోలెడని డబ్బులు పెట్టి బలాన్ని చేకూర్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారి మాటలు విందాము. సో రిక్వెస్టింగ్ సార్ రండి, బి నరేందర్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా మిత్రులకి, సందీప్ కిషన్ గారికి, సినిమా పనిచేసిన అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా విజువల్ విజనరీ స్టూడియోస్ నుంచి వస్తున్న మొదటి సినిమా హే బలవంత్. ఈ సినిమా మొదలైంది మన రమణారెడ్డి గారి నుంచి. ఆల్మోస్ట్ 1 year ఒక 20 స్టోరీస్ విన్నాను, ఏది నచ్చలేదు. సో గోపి గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. వితిన్ 45 days షూట్కి వెళ్ళిపోయాను. సో వన్స్ షూట్ అంతా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత కాపీ వంశీ గారు చూపించాము. వంశీ గారు అన్న తర్వాత చాలా రిలాక్స్ అయిపోయాము.
సో ఈ వంశీ నందిపట్టి గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా రుణపడి ఉంటాను ఈ సినిమాకి. అండ్ గోపి గారు నేను పెట్టుకున్న నమ్మకాన్ని చాలా బాగా నిలబెట్టారు. చాలా తక్కువ రోజుల్లో లిమిటెడ్ బడ్జెట్లో నేను ఏది ఇచ్చినా దాంతోనే కంప్లీట్ చేశారు. సో చాలా థ్యాంక్స్ అండి. తర్వాత సుహాస్ గారు, సో ఎప్పుడు ఎక్కడ డిలే కానీ లేకపోతే మిస్కమ్యూనికేషన్ కానీ లేకుండా టైం టు టైం మాకు చాలా కోఆపరేట్ చేసి చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్స్ సుహాస్ గారు. అండ్ శివాని గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ క్యూట్నెస్ సెట్లో ఆమె ఉన్నంత సేపు క్యూట్గానే ఉంటుంది. సో నైస్, ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. హర్షవర్ధన్ గారు, నరేష్ గారు వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి చాలా బాగా వచ్చేదానికి చాలా సపోర్ట్ చేశారండి. అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ రావడం అనేది చాలా ఎనర్జీ ఇస్తుంది. ఇవాళ ఆ ఎనర్జీని ఇక్కడ నింపింది మీరే. ఈ సినిమాలో చాలామందితో పనిచేసిన చాలామందితో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. డైరెక్టర్ గోపి గారు వచ్చేసి మా బ్రదర్కి క్లాస్మేట్. సో చాలాసార్లు నాకు తన గురించి నాకు చెప్తూ ఉండేవారు. సో ఇది మీ డెబ్యూ ఫిలిం, ఇది పెద్ద సక్సెస్ కొట్టి మీరు పెద్ద డైరెక్టర్ అవ్వాలని, మంచి మంచి సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఈవెంట్కి వచ్చిన తర్వాత అంటే జనరల్గానే సుహాస్ అంటే ప్రతి తెలుగింట్లో సుహాస్ని ప్రేమించే వాళ్ళు అందరూ సుహాస్ని ప్రేమిస్తారు. సుహాస్ అంటే చాలామందికి ఇష్టం. ఇవాళ ఇక్కడ ఈవెంట్కి వచ్చిన తర్వాత గెస్ట్లని, వచ్చిన ఫ్రెండ్స్ని చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే సుహాస్ గారు తను కెరియర్ బిగిన్ చేసిన చాయ్ బిస్కెట్ దగ్గర నుంచి, రైటర్ పద్మభూషణ్ దగ్గర నుంచి, అంబాజీపేట సినిమా కానీ అందరినీ గుర్తుపెట్టుకొని ఇవాళ తను పిలిచారు ఇక్కడికి. సో తను మనం ఎంత ఎదిగినా ఒదిగుండాలి, మనం వచ్చిన దారి మర్చిపోకూడదు అనే దానికి నిజంగా గుర్తుపెట్టుకున్నందుకు సూపర్.